హాయ్ ఫ్రెండ్స్, ప్రదీప్ రంగనాథన్, మమితా బైజు, నేహా శెట్టి హీరోయిన్లుగా నటించిన డ్యూడ్ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. హీరో ప్రదీప్ రంగనాథన్, మమిత ఇద్దరు ఫ్రెండ్స్. అతను మమితను ఇష్టపడుతూ ఉంటాడు, కానీ ఆమె మనసులో వేరొకళ్ళు ఉంటారు. ఇలా వాళ్ళిద్దరి జీవితాలు వేరే వేరే మార్గాల్లో వేరొకరితో పెళ్లి చేసుకొని చివరికి మళ్ళీ ఎలా కలిశాయి, ఎందుకు కలిశాయి, వాళ్ళ వైవాహిక జీవితం ఎలా ఉంది, ఆ జీవితాల్లో సమస్యలకి ఎలాంటి పరిష్కారం లభించింది అన్నది సినిమా. ప్రదీప్ రంగనాథన్ ఈ మధ్య ఒక లేడీ జర్నలిస్ట్ మీరు హీరో మెటీరియల్ లా ఉండరు అని డైరెక్ట్ గానే అడిగింది. అది చాలా మందికి మనసులో ఉంది. నేను ఎన్నోసార్లు అతను సినిమాలు చూసిన తర్వాత రివ్యూలో చెప్పాను, అతను హీరో మెటీరియల్ నిజంగా కాదు. హీరో లక్షణాలు ఇలా ఉండాలి, హీరో అంటే ఇంత దరిద్రంగా ఇంత అందంగా ఉండాలి అని రూల్స్ ఏం లేవు. కానీ ఒక హీరో గాల్లో ఎగిరేసి తన్నేయడాలు, 10 మందిని చెత్త కొట్టేయడాలు ఇలాంటివన్నీ చేస్తున్నాడు అంటే అతనికి ఎంతో కొంత స్ట్రెంగ్త్ ఉన్నట్టు, కండ ఉన్నట్టు కనబడాలి. అది నిజమే కదా. మరీ సన్నగా పీలగా ఉన్న, బురూసిలీలా ఉన్న వాడికి మార్షల్ ఆర్ట్స్ అన్న వచ్చిన వాళ్ళు స్ట్రెంగ్త్ కనపడాలి. ఈ హీరోలో ఆ స్ట్రెంగ్త్ ఎక్కడా కనపడదు. యాక్టింగ్ చేశాడంటే ధనుష్లా ఉంటుంది, ఓవర్ యాక్షన్ చేశాడంటే రజనీకాంత్ ఎక్స్ప్రెషన్స్ని కాపీ కొట్టినట్టు ఉంటుంది. తమిళ హీరోలు అందరూ మ్యాక్సిమం రజనీకాంత్నే కాపీ కొడతారు. ఇక ఆ స్టైల్స్ ఇవన్నీ మనం ఎప్పటి నుంచో రజనీకాంత్ చేసినవే చేస్తారు. సో ఎక్కడ కూడా ప్రదీప్ రంగనాథన్ యొక్క ఒరిజినల్ స్టైల్ అనేది ఉండదు. అదే పెద్ద మైనస్ పాయింట్ ఈ హీరోకి. పోన్లే, మన తెలుగులోనే అసలు హీరోగా చూడడానికి కూడా అసహ్యంగా అనిపించే వాళ్ళని హీరోలుగా చాలా రోజుల నుంచి రుద్ది వాళ్ళని స్టార్లు కూడా చేశారు. అలాంటి స్టార్లో ఈ ప్రదీప్ రంగనాథన్ కూడా ఒకడో అనుకొని చూసేసాం సినిమా. ఇక మమితా బైజు వచ్చిన దగ్గర నుంచి ఓవర్ ఎక్స్ప్రెషన్స్, పెద్ద మొహం వేసుకొని ఆవిడ అతిగా నవ్వడం, అతి ఏడుపు, అతి నవ్వు అన్నీ అతే. ప్రేమలో సినిమాలో ఆవిడ నోరు మూసుకున్నప్పుడు చాలా బాగుంటుంది. ఆవిడ అతిగా నవ్వితే మాత్రం చిరాగ్గా అనిపిస్తుంది. ఆ సినిమాలో కూడా, ఈ సినిమాలో కూడా ఓవర్ ఎక్స్ప్రెషన్స్, డ్యాన్సులు చూస్తుంటే అందులో డ్యాన్సులో ఓవర్ ఎక్స్ప్రెషన్స్ అలాగే ఉంటుంది ఈ సినిమాలో కూడా. ఈ ఇద్దరు ఓవర్ యాక్షన్ భరించి మళ్ళీ ఈ హీరోకి నేహా శెట్టి లాంటి అందమైన హీరోయిన్ పెట్టి అబ్బా వాళ్ళిద్దరు పక్కన నించుంటే చూడడానికి కూడా అది అలా అనిపిస్తుంది. ఓకే, పోనీ కథ బాగుందంటే ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్కి 20 నిమిషాల ముందు వరకు ఏదో అలా జరుగుతూ ఉంటుంది. అనవసరం సీన్లు, కథకి సంబంధమే లేని సీన్ జరుగుతూ ఉంటాయి. ఇంటర్వెల్ దగ్గర 20 నిమిషాలు ఓకే. శరత్ కుమార్ పాత్ర కూడా సూపర్గా మొదలై ఎక్కడికో పోతుంది. సెకండ్ హాఫ్లో ఆ పాత్ర యొక్క ప్రాధాన్యత లేకుండా పోయింది. ఇక నేహా శెట్టి ఉందా అంటే ఉంది అన్నట్టు, అంతే. అంత పెద్దగా చేసిందేం లేదు. హృదు హరుణ్ ఓకే, సినిమాలో ఏదో ఒక బకరా ఉండాలి కదా, ఆ బకరా పాత్రలో బాగానే చేశాడు. ఎక్కువ చెప్తే ఉన్న చిన్న ట్విస్ట్ కూడా పోదు. 5-3 మూవీ మేకర్స్ చాలా రిచ్గా తీశారు సినిమాని. సాయి అభ్యంకర్ అందించిన సంగీతంలోని పాటలు ఒక్కటి కూడా చెవిలో రిజిస్టర్ అవ్వవు. అసలు అలా విని అక్కడ ఏం జరుగుతుంది, ఆ డబ్బింగ్ లిరిక్స్ కూడా ఏదో కొట్టేర్లే పాటలు అన్నట్టు ఉంటాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఓకే. అసలు సాయి అభ్యంకర్ బల్టీ సినిమా తర్వాత ఈ సినిమాకి మ్యూజిక్ ఇచ్చాడు. ఆ రెండింటికి కూడా ఒక్క పాటన్నా చెప్పుకోదగ్గ పాట ఇచ్చాడంటే ఒక్క పాట కూడా బాగోదు. కేరళ వాళ్ళకో తమిళనాడు వాళ్ళకో ఆ పాటలు ఎక్కుతాయేమో కానీ తెలుగు ప్రజలకు మాత్రం అస్సలు నచ్చవు. ఇక సెకండ్ హాఫ్ మాత్రం చాలా సాగదీసి క్లైమాక్స్ అరగంట అబ్బా ఎందుకు వచ్చామరా ఈ సినిమాకి అన్న ఫీలింగ్ కలిగిస్తాడు దర్శకుడు. కీర్తీశ్వరానికి ఈ సినిమా అంత గొప్ప విజయాన్ని అయితే అందించదు. ఫోటోగ్రఫీ ఓకే, పర్వాలేదు. యాక్షన్ సన్నివేశాలు అక్కడక్కడ బాగున్నాయి అనిపిస్తాయి. కానీ పొలలో ఉన్న హీరో గాల్లో ఎగిరి కొట్టడాలు చూస్తే నవ్వు తెప్పిస్తాయి. ఉండాలి నిజంగా హీరో అన్న వాడికి మినిమం కొంత బాడీ అన్నా ఉండాలి. మరీ ఇంత పీలగా, మరీ ఇంత చిరాగ్గా ఉండకూడదు. ధనుష్ కూడా ఫస్ట్లో చూడలేకపోయేవాళ్ళం, భరించలేకపోయేవాళ్ళం. కానీ అతని యాక్టింగ్ స్టైల్ అతను క్రియేట్ చేసుకున్నాడు. అతను కూడా రజనీకాంత్ని కాపీ కొడతాడు, కానీ కొన్ని సన్నివేశాల్లో అతను ఓన్ స్టైల్ వస్తుంది. ఈ హీరో మాత్రం ముందుగా అతని బాడీని మార్చుకోవాలి, తర్వాత కొంచెం మీసం పెంచుకోనో, కొంచెం స్కిన్ టోన్ని మార్చుకోనో, కొంచెం మార్పు అయితే కంపల్సరీ అవసరం. హీరో మెటీరియల్ లాగా మాత్రం కనపట్టలేదు ప్రదీప్ రంగనాథన్. అక్కడక్కడ డైలాగ్స్ వస్తాయి, అవన్నీ ఓవర్ స్పీచ్, ఓవర్ యాక్షన్లా ఉంటాయి. ఉదాహరణకి మీరు ఆల్రెడీ తాళి డైలాగ్ ఇంటర్నెట్లో ట్రైలర్లో చూసుంటారు. అవి కూడా రొటీన్గా కన్యాదానం, ఇద్దరు మిత్రులు, మా ఆవిడ మీదొట్టు, మీ ఆవిడ చాలా మంచిది, చాలా బాగుంది, ఇలాంటి సినిమాలన్నీ చూసిన ఫీలింగ్ కలిగింది నాకు ఈ సినిమా చూశాక. సో ఇదేమంత గొప్ప సినిమా కాదు, మంచి ఎంజాయ్మెంట్ ఇచ్చే ఎంటర్టైనర్ కూడా కాదు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2/5. స్కూల్ బెంచ్లో ఎంత గట్టిగా ఉందోరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా, చేయి నొప్పి పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు నొప్పి ఏంటి పెట్టిందా? నువ్వు కొడతావా?
కమాన్ బీట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. ఆ, నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?